హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా అండి. ఈరోజు కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చా అండి. తను గెస్ట్ వచ్చారండి మన దగ్గరికి. అంశు తన పేరు. హాయ్ హాయ్ ఆంటీ, నా పేరు అంశు. నాది 9th క్లాస్ అయిపోయింది. 10th ప్రజెంట్ చదువుతున్నాను. స్టార్ట్ అయింది ఇప్పుడే. నేను ఈరోజు రాగి హల్వా చేయబోతున్నాను. అందులో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఇది రాగి పిండి, డ్రై ఫ్రూట్స్ మనకి ఇష్టం ఉన్నాయి, కిస్మిస్, బాదం లాంటివి, ఆర్గానిక్ బెల్లం పౌడర్ లేదా మనకి రాకు తీసుకోవచ్చు, ఇది ఇలాచి, ఇది గీ. ప్యాన్ పెడుతున్నాండి. ప్యాన్ హీట్ అయినాక మనం బౌల్ గీ తీసుకున్నాను. నేను ఆ గీ మొత్తం పోసేస్తున్నాను. నెక్స్ట్ మనం డ్రై ఫ్రూట్స్ తీసుకుంటున్నాము. ఇప్పుడు మనం గీలో డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేయాలి. నేను కప్ తీసుకున్నాను, అవన్నీ వేసేస్తున్నాను. సో ఇవి మనం గోల్డెన్ కలర్లో వచ్చేదాకా గీలో ఫ్రై చేసుకోవచ్చు. నేను డ్రై ఫ్రూట్స్ బాదం, కాజు అండ్ పిస్తా అవి తీసుకున్నాను. మీకు కిస్మిస్లో టైప్స్ ఏవి కావాలన్నా అవి తీసుకోవచ్చు మీరు, అది మీ ఇష్టం. అంశు, నీకు వంటలు అంటే చాలా ఇష్టమా? బాగా చేస్తావా రోజు ఇంట్లో? ఏం వెరైటీస్ చేస్తావు? నాకు ఎక్కువ స్వీట్స్ ఇష్టము. నేను సేమియా కేసరి, హల్వా, వీట్ హల్వా, ఓకే, పాయసం, మనకి మిల్లెట్స్ పౌడర్తో పాయసం, ఇలాంటివన్నీ చాలా చేస్తాను. అయితే మా యూట్యూబ్ లో చేస్తావా? మా ఛానల్లో కేతడి వ్లాగ్స్ లో చేస్తా అంటే. ఓకే, నెక్స్ట్ ఏం వేయాలి? ఇవి కొంచెం ఫ్రై అవుతున్నాయి కదా, ఇవి ఫ్రై అయిపోయినాయి. మన బౌల్లో తీసేసుకోవాలి. ఓకే, నీకు ఇంకా వెరైటీస్ స్వీట్స్ కాకుండా ఇంకా హాట్స్ ఏమొచ్చు? హాట్స్లో నేను పూరి ట్రై చేస్తా అండ్ కర్రీస్, ఆలూ ఫ్రై లాంటివి చేస్తా. ఇంకా స్నాక్ ఐటమ్స్ ఏమొస్తాయి? స్నాక్స్ గులాబ్ జామున్. ఈవినింగ్ ఎక్కువ నేను స్వీట్స్ ఫేవర్ చేస్తాను కాబట్టి గులాబ్ జామున్ చేసుకుంటావా? మమ్మీనే చేస్తారా, నువ్వు చేస్తావా? మమ్మీ దగ్గర నేర్చుకున్నావా, నీ ఓన్ గానా? కొన్ని మమ్మీని చూసి నేర్చుకున్నా, కొన్ని నా ఓన్గా నేర్చుకున్నా. ఇంత చిన్న ఏజ్ లో ఇన్ని రెసిపీస్ రావడం అంటే చాలా గ్రేట్. మా పాప ఉన్నప్పుడు కూడా ఆమె కూడా చాలా వెరైటీస్ చేసేది. ఆమె కూడా బాగా చేసేది. నెక్స్ట్ ఏం వేసుకోవాలి? డ్రై ఫ్రూట్స్ తీసేసుకున్నాక నెక్స్ట్ మనకి రాగి పౌడర్ ఉంది కదా, అది మొత్తం తీసేసుకోవాలి. ఓకే, అందులో వేసేసుకోవాలా రాగి పౌడర్ మొత్తం? నెయ్యిలో కొంచెం కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే ఉండలు కట్టకుండా పిండి అనేది మనకు మంచి కన్సిస్టెన్సీ రావాలి. సో ఓకే, అది మంచి ఫ్లేవర్ వస్తుందండి. చాలా స్మెల్, నెయ్యి స్మెల్ కదా, చాలా బాగుంది అట్లా స్మెల్ రావడం. నెయ్యిలో బాగా ఫ్రై చేయాలి. ఇది మనకి కింద ఉండలు లేకుండా కలపాలి, లేదంటే ఏమవుతుందంటే కింద అడుగంటి మాడిపోయి హల్వా టేస్ట్ పోతుంది. ఓకే, తను ఒక చిన్న టిప్ చెప్పిందండి, అది మళ్ళీ ఒకసారి చెప్పినా. అయితే మనము రాగి పిండి మన ఏ ఫ్లోర్ తీసుకున్నా కూడా కింద మనం కన్సిస్టెన్స్ బాగా కలుపుతుండాలి, లేదంటే కింద ఉండలు పట్టి మాడిపోయి హల్వా టేస్ట్ అనేది మనకి ఒరిజినల్గా చేసినంత టేస్ట్ రాదు. ఓకే, ఈ టిప్ అందరు ఫాలో అవ్వండి. తను చాలా బాగా చెప్పింది ఈ టిప్ ని. ఎందుకు అంటే తను పిండి వేసిన తర్వాత కలుపుతూనే ఉందండి కంటిన్యూగా. మనకి ఈ టిప్ ని ఫాలో అవ్వాలి. నెక్స్ట్ ఏం చేయాలి నాన్న? ఇది కొంచెం మనకి బాగా కన్సిస్టెన్సీ వచ్చాక ఇలాచీ పౌడర్ తీసుకుంటున్నా నేను. ఓకే, ఇలాచీ పౌడర్ తీసుకుంటావు? అంతే, సరిపోతా చూడండి. మనకి పిండి నేనైతే 1 కప్ తీసుకున్నా, సో ఇంత ½ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. కావాలనుకుంటే మనకి ఎవరికైనా కాఫ్ ఇలాంటి హెడేక్ లాంటివి ఉంటే వాళ్ళు మిరియాలు పౌడర్ చేసుకొని అవి కూడా తీసుకోవచ్చు. ఓకే, ఇది మంచి కుక్ అవుతుందండి. మనకి స్మెల్, నెయ్యి, రాగి ఫ్లోర్ స్మెల్ అది బాగా వస్తుందండి. చాలా బాగుంది స్మెల్ కూడా. ఇంకా రోజు స్కూల్ నుంచి రాగానే ఏం చేస్తావు?
స్కూల్ నుంచి రాగానే ఫ్రెష్ అప్ అయ్యి ఏమైనా స్నాక్స్ ఉంటే తిని హాఫ్ అన్ అవర్లో ఏమన్నా ఫోన్ చూసి నార్మల్గా కార్టూన్ చూసి హోంవర్క్ స్టార్ట్ చేస్తాం. ఓకే. మనం ఇప్పుడు నార్మల్గా నేను ఆర్గానిక్ బెల్లం తీసుకున్నా కాబట్టి ఇది పౌడర్ కాబట్టి ఎమ్మట అయిపోతుంటే మీరు కొంచెం ఎక్కువ గీ తీసుకోవాల్సి వస్తుంది ఎప్పుడైతే మీరు బెల్లం రాగా తీసుకురో పౌడర్ చేయకుండా. మీరు బెల్లమే కాకుండా షుగర్ పౌడర్ చేయొచ్చు, షుగర్ కూడా తీసుకోవచ్చు. అయితే బెల్లం కూడా మనము కొంచెం కొంచెం వేయాలి, లేదంటే అది కూడా ఉండాలి కట్టి స్వీట్ అనేది తగ్గిపోతుంది. తను చిన్న ఏజ్ అయినా కూడా బాగా చెప్తుందండి టిప్స్. మనం ఫాలో అంటే ఎవరైనా కొత్తగా చేసే వాళ్ళు ఉంటే కూడా ఈజీగా చేయడానికి తను బాగా చెప్తుందండి. అయితే మనం ఇప్పుడు ఇది అయిపోతుంది అనమాట. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, లేదంటే మాడిపోయి టేస్ట్ పోవచ్చు. ఇందాక మనం గీలో వేసుకున్న ఫ్రై చేసిన డ్రై ఫ్రూట్స్ని నేను ఇందులో వేసేస్తున్నాను. మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ని మేము ఇట్లానే డైరెక్ట్ వేసుకోమంటే కొంతమంది పౌడర్గా వేసుకుంటారు, లేదంటే స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని కూడా మనము స్వీట్లోకి వేసుకోవచ్చు. అట్లయితే చిన్నపిల్లలకి కొంచెం ఇష్టంగా, పెద్ద కనబడితే చిన్నపిల్లలు ఇష్టంగా కూడా తింటారు. సో మన ఇష్టం అదే. ఇంకా దేనికి మంచిది రాగి ఫ్లోర్, నెయ్యి మనం వాడడం, రాగి పిండిని నెయ్యిని. రాగి ఫ్లోర్ అనేది మనకి రోటీస్ చేసుకోవచ్చు. డయాబెటీస్ వచ్చిన వాళ్ళకి స్వీట్స్ ఎక్కువ తినలేరు, సో వాళ్ళు ఆర్గానిక్ బెల్లంతో కలిపి మనము వేసుకున్నా కూడా డయాబెటీస్ వాళ్ళకి మంచిది, ప్లస్ టేస్ట్ కూడా బాగుంటుంది. మనం ఇట్లా డిఫరెంట్ రాగి ఇట్లాంటి బోన్స్కి మంచిది. మనం అట్లా తింటే కూడా ఓన్లీ స్వీట్స్ కాదు, మనం రాగి పిండితో ఏది చేసినా కూడా మన హెల్త్కి మంచిది. ఓకే. సో ఫ్రెండ్స్, స్వీట్ అనేది రెడీ అయిపోయింది. నేను బౌల్లోకి సర్వ్ చేసేసుకున్నాను, స్టవ్ ఆఫ్ చేసేసి. ఓకేనా, అయిపోయిందా? అయిపోయిందా అంటే నెయ్యి మంచి అసలుకి ఫ్లేవర్ చాక్లెట్ మిక్స్ లాగా అనిపిస్తుంది కదా, బాగుంది అసలు చాలా. అవునా ఆంటీ, మనకి నువ్వు తీసుకో. ఇది చాక్లెట్ లాగానే ఉందండి, సేమ్ మనం చాక్లెట్ ఉంటది కదా రాగి ఫ్లోర్ అంటే పిల్లలు కూడా ఎవ్వరు నమ్మరండి. మనకి యాస్టీస్ ఇది చాక్లెట్ లాగానే ఉంది, చాక్లెట్ పౌడర్ లాగే వచ్చింది. ఆర్గానిక్ బెల్లం ఇది యూజ్ చేశాను కదా మనం. తను కూడా బాగా చేసింది, అసలు ఇంత చిన్న పాప అయ్యిండు కూడా ఇంత బాగా చేసింది అంటే నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. ఒక్కసారి టేస్ట్ చేద్దామండి ఇది ఎలా ఉందో. చాలా టేస్ట్ ఉందండి, మంచిగా చాక్లెట్ ఫ్లేవర్ వస్తుంది మనకి. నెయ్యి, అవి డ్రై ఫ్రూట్స్ అండ్ బెల్లం అన్ని ఫ్లేవర్ తగులుతుందండి, చాలా బాగుందండి. నీకు ఎలా ఉంది? బాగుందా అంటే మీతో ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. అందరూ కేతిరెడ్డి బ్లాగ్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రెసిపీతో మళ్ళీ కలుగుతాం. ఓకే అండి, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.